వెల్కమ్ టు ఇండియా నెక్స్ట్. ఇప్పుడు అమెరికా అధ్యక్ష ఎన్నికలైతే ప్రధానంగా చర్చనీయాంశంగా మారాయి. అందరినీ కూడా ఆసక్తి రేపుతున్నాయి. ఇక్కడ ప్రజెంట్గా అమెరికా అధ్యక్షుడిగా ఉండి తరువాత డెమోక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థి రేసులో ఉన్న జో బైడెన్ ఎవరైతే ఉన్నారో జో బైడెన్ తన పోటీ నుంచి తప్పుకున్నట్టుగా లేఖ విడుదల చేయటం అయితే ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా మారింది. తనకి అనారోగ్య కారణాల రీత్యా ఆయన పోటీ నుంచి కూడా తప్పుకోవడం జరిగింది. అయితే దీంట్లో ఎవరు డెమోక్రటిక్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో ఉంటారు అనేది అయితే ఇప్పుడు అందరినీ కూడా ఆసక్తికరంగా ఉంది. దాంట్లో మొదటి రేసులో మొదటిగా ప్రజెంట్గా అమెరికా ఉపాధ్యక్షురాలుగా ఉన్న కమలా హారిస్ పేరు, అంటే ఆమె భారత్ సంతతికి చెందిన ఆమె ఇప్పుడు ఉపాధ్యక్షురాలుగా ఉన్నారు. డెమోక్రటిక్ పార్టీ తరఫున కమలా హారిస్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఆమెనే అభ్యర్థిగా ప్రకటిస్తారు అనేది అయితే కూడా ఇప్పుడు ఒక రకమైన క్యూరియాసిటీని పెంచుతోంది. అయితే భారత్తో సంబంధాలు మరింత మెరుగుపడతాయి. కమలా హారిస్ కనుక అధ్యక్షురాలుగా ఎన్నికైతే మరింత భారతదేశానికి ఉపయోగకరంగా ఉంటుంది అనే ఒక చర్చ కూడా కనిపిస్తుంది. ఏదేమైనా సరే అమెరికాలో ఇతర దేశాల వాళ్ళ డామినేషన్, ముఖ్యంగా భారత్ సంతతికి చెందిన వాళ్ళ డామినేషన్ అయితే పెరుగుతోంది. ఇక్కడ చూసినట్టయితే రిపబ్లికన్ తరఫున మాజీ అధ్యక్షుడు ట్రంపే ఇప్పుడు అధ్యక్ష బరిలో ఉన్నారు. ఆయనే పూర్తి స్థాయిలో దూసుకుపోతున్నారు. అతనికి ట్రంప్కి పోటీగా ఇక్కడ బరిలో నిలిచిన జో బైడెన్ అనారోగ్య కారణాల వల్ల డిబేట్లలో తడబాటు, వీటన్నిటి కారణాల వల్ల మొత్తం కూడా పక్కకి తప్పుకోవడం జరిగింది. దాంతో పాటుగా తాజాగా ఆయనకి కరోనా పాజిటివ్ అనేది వైద్యులు తేల్చడంతో ఇక రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం అగత్యం వచ్చింది. కాబట్టి ఆయన మొత్తం కూడా జో బైడెన్ అయితే ఈ రేసు నుంచి తప్పుకున్నారు. అయితే ఇంకా ఎవరెవరు ఉన్నారు? కమలా హారిస్తో పాటుగా ఇక్కడ చూసినట్టయితే వెస్ట్ వర్జీనియా సెనేటర్ జో మంచిన్ కూడా ప్రధానంగా కమలా హారిస్తో పోటీ పడుతున్నారు. ఆయనే కూడా ఈ అభ్యర్థిత్వం కోసం పోటీలో ఉన్నారు, రేసులో ఉన్నారు. అయితే ముందుగా జో బైడెన్ దిగిపోవాలి అనే ఒక డిమాండ్ చేసింది అయితే జో మంచిన్. కాబట్టి ఆయన ప్రధానంగా అభ్యర్థిత్వంగా ఉంటారా, లేకపోతే కమలా హారిస్కి అందరూ మద్దతు లభిస్తుంది అనేది అయితే ఇంకా ఇంట్రెస్టింగ్గానే ఉంది. అయితే ఇక్కడ బైడెన్ తాను అభ్యర్థిత్వం నుంచి తప్పుకుంటున్నట్టు లేఖ రాసిన గంటలోపే ఇక్కడ కమలా హారిస్కి వచ్చిన మద్దతు అయితే అనూహ్యంగా ఉంది. ఎందుకంటే ఆమెకి విరాళాల రూపంలో $46 మిలియన్ రావటం అనేది, ఒక గంటలోపే $46 మిలియన్ రావటం అనేది అయితే ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా ఉంది. ఎందుకంటే ఆమె అభ్యర్థిత్వానికే పూర్తి స్థాయిలో అమెరికన్లు మద్దతు తెలుపుతున్నారు అనేది అయితే స్పష్టంగా తెలుస్తోంది. ఇంత భారీ స్థాయిలో ఈ ఏడాది ట్రంప్కి కానీ తర్వాత బైడెన్కి కూడా వచ్చిన దాఖలాలు లేవు విరాళాలు. కాబట్టి ఇక్కడ కమలా హారిస్ అభ్యర్థిత్వమే ఖరారైతుంది అనేది అయితే ఇంచుమించుగా అందరూ కూడా చెప్తున్నారు. అయితే కమలా హారిస్ తరువాత జో మంచిన్తో పాటుగా ఇంకో 3-4 అయితే పోటీలో ఉన్నారు. దాంట్లో మాజీ అధ్యక్షురాలు ఒబామా భార్య మిషెల్ని కూడా అక్కడ బరిలో దిగటానికైతే రెడీగా ఉన్నారు. ఏదేమైనా సరే ఇక్కడ డెమోక్రటిక్ని తప్పనిసరిగా ఓడించి తాను గెలుస్తాననే ధైర్యంతోనైతే రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి మాజీ ప్రెసిడెంట్ అయితే ఇక్కడ ట్రంప్ అయితే పూర్తి ధీమా వ్యక్తం చేస్తున్నారు. డిబేట్లలో కూడా దూసుకుపోతున్నారు. ఇక తాజాగా ఈ 1-2 రోజుల్లో ఈ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కూడా ఎవరనేది ఖరారైతే దాన్ని బట్టి ఈ మొత్తం కూడా ఈ రెండు పార్టీల మధ్య ఈ నవంబర్ 5వ తారీఖున జరిగే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనేది అయితే చూడాలి. ఏదేమైనా సరే ఇప్పుడున్న పరిస్థితుల్లో అమెరికాలో ఇక్కడ కమలా హారిస్ వచ్చినట్టయితే భారతదేశానికి కూడా పూర్తి స్థాయిలో ఇంకా సంబంధాలు పెరుగుతాయి. ఎందుకంటే ఆమె భారత్ సంతతికి చెందిన వ్యక్తి కాబట్టి ఇప్పటిదాకా కూడా ఉపాధ్యక్షురాలుగా ఉన్నారు. మిగతా విషయాల్లో కూడా కీలకంగా వ్యవహరించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అధ్యక్షురాలైతే ఆమెకి భారత్తో దౌత్య సంబంధాలు మరింత మెరుగుపడతాయనే అయితే భావన ప్రతి ఒక్క భారతీయుల్లో ఉంది. అక్కడి నుంచి కూడా భారత్కి అమెరికాలో ఉన్న భారత్ సంతతికి చెందిన వాళ్ళు తర్వాత మిగిలిన వాళ్ళు అమెరికన్లు కూడా ఇక్కడ కమలా హారిస్నే ప్రధానంగా
అభ్యర్థిగా చూస్తుండటంతో ఇదంతా కూడా ఈ డెమోక్రటిక్ల అభ్యర్థి ఎవరు అనేది అయితే ఆసక్తిగా మారింది. ఏదేమైనా అమెరికా రాజకీయాలు ఏ మలుపు తిరుగుతాయనేది అయితే ఇప్పుడు అందరి ముందు ఉన్న చర్చ.